ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 8 మంది కార్మికులు విగత జీవులుగా మారినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారీగా పేరుకుపోయిన శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు రెస్క్యూ సిబ్బంది. 5 నుంచి 20 అడుగుల లోతులో పూడిక పేరుకుపోయింది. మొదటి షిఫ్ట్లో వెళ్లిన వారు 5.5 గంటలు పనిచేసిన 2 అడుగుల కంటే ఎక్కువ పూడిక తొలగించలేకపోతున్నారు. 8 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 2 రోజుల క్రితం ఎన్జీఆర్ఐ, జిఎస్ఐ నిపుణులు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ, డాప్లర్ స్కానింగ్ల ద్వారా మట్టి కింద చిక్కుకున్న వారి కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేపట్టారు. స్కానింగ్ ద్వారా గుర్తించిన ప్రాంతాల్లో కార్మికుల కోసం అన్వేషణ ముమ్మరం చేశారు అధికారులు. సొరంగంలో పైకప్పు కూలిన రోజు టన్నెల్ బోరింగ్ మిషన్ కట్టర్ల మధ్య పనిచేస్తున్న వారు బయట పడలేకపోయారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు, మట్టి సొరంగంలోకి చేరడం, టీబీఎం వెలుపలి భాగానికి చేరుకునే సమయం కూడా లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయారని చెబుతున్నారు అధికారులు. సొరంగంలో సహాయక చర్యలకు అడుగడుగున అవరోధాలు ఏర్పడుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున సొరంగంలోకి నీరు వస్తూ ఉండడంతో రెస్క్యూ ఆలస్యమవుతోంది. బురద, మట్టి, రాళ్లను లోకో రైల్ వ్యాగన్లలో నింపడానికి రెస్క్యూ టీం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. ట్రాక్ వరకు 300 మీటర్ల దూరం నీటిలో నడుస్తూ వెళ్లాల్సి వస్తోంది. ఇవాళ సాయంత్రానికి లేదంటే రాత్రికి 4గురిని వెలికి తీయాలి అనే లక్ష్యంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. 703 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సింగరేణి నుంచి 200 మంది రెస్క్యూ సిబ్బంది వచ్చారు. ప్రతి షిఫ్ట్కు 120 మంది చొప్పున 24 గంటలు పూడిక తీత చేపడుతున్నారు. టీబీఎం కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి 3 నుంచి 4 రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతూ ఉన్నారు అధికారులు. నాగర్ కర్నూల్, నల్గొండ, హైదరాబాద్, ఏపీలోని కర్నూలు నుంచి 8 మంది ఫోరెన్సిక్స్ వైద్యులను ఘటనా స్థలానికి పిలిపించారు అధికారులు. సొరంగంలో చిక్కుకుపోయిన వాళ్లలో ఎవరైనా మృతి చెందితే శవ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది. బాధిత కుటుంబ సభ్యులు తమ వాళ్ల మృతదేహాలను గుర్తించుకుంటే ఫోరెన్సిక్స్ వైద్యుల పర్యవేక్షణలో DNA పరీక్షలకు నమూనాలు పంపించనున్నారు అధికారులు. దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రవి ఉన్నారు లైవ్లో అందుబాటులో. రవి, ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 8 మంది కార్మికులు విగత జీవులుగా మారినట్లు కూడా అంచనా వేస్తున్నట్టు తెలుస్తూ ఉంది అధికారులు. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? రఫీ, టన్నెల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు ప్రాణాలతో లేరు. అందులోనూ వాళ్ళ మృతదేహాలు కూడా భూమి లోపల చిక్కుకున్నాయని చెప్పి 2 రోజుల క్రితమే రెస్క్యూ టీమ్స్, అదేవిధంగా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. అయినప్పటికీ ఆ 2 రోజుల క్రితం ఎప్పుడైతే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు జీపీఆర్ మిషన్ ద్వారా, రాడార్ ద్వారా మార్కింగ్ చేశారో ఆ ప్రాంతంలో 2 రోజులుగా రెస్క్యూ టీమ్స్ వెళ్ళి తవ్వకం జరుపుతూనే ఉంది. కానీ ఈ తవ్వకాలకు అడుగడుగున అవరోధాలు ఎదురవుతున్నాయి. లోపల నుంచి పెద్ద ఎత్తున వాటర్ వస్తూ ఉండడం, ఎక్కడైతే వీళ్ళు మార్క్ చేసినటువంటి ప్రదేశాల్లో ఎక్కడైతే మృతదేహాలు ఉన్నాయని చెప్పి ఎన్జీఆర్ఐ మార్క్ చేసిందో అక్కడ తవ్వకాలు జరుపుతున్నటువంటి టైంలో భారీగా లోపల ఉన్నటువంటి నీరంతా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఉన్న 4 మృతదేహాలు కూడా లోపల 2 మీటర్ల లోతున్నాయని చెప్పి రాడార్ గుర్తించింది. ఆ ప్రాంతంలో తవ్వడానికి నిన్న రాత్రి రెస్క్యూ టీం వెళ్ళింది. ఈరోజు తెల్లవారుజామున 4 o'clock బయటకు వచ్చారు. వాళ్ళు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం లోపల మేము తవ్వుతున్నటువంటి క్రమంలో కనీసం ఒక 1/2 మీటర్ కూడా తవ్వలేకపోయామని చెప్తున్నారు. తవ్వుతున్నటువంటి క్రమంలో కింద నుంచి ఊట మాదిరిగా వస్తూ ఊట నుంచి వాటర్ వచ్చి చేరుతూ ఉన్నాయి. దానికి తోడు పైనుంచి వస్తున్నటువంటి వాటర్ కూడా అందులో కలిసి ఏదైతే తవ్వినటువంటి మట్టి ఉంటుందో అదంతా బురదలా పేరుకుపోతుందని చెప్తున్నారు. అంటే కనీసం 1/2 మీటర్ కూడా తవ్వలేనటువంటి క్రమంలో, దాదాపు 8 గంటలు శ్రమించిన 1/2 మీటర్ కూడా తవ్వలేనటువంటి క్రమంలో 2 మీటర్ల వరకు వెళ్ళి వాళ్ళ మృతదేహాలను కూడా తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మంత్రి జూపల్లి చెప్పినటువంటి ప్రకారం ఈరోజు మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం వరకు 4 మృతదేహాలను వెలికి తీస్తామని చెప్పారు. రెగ్యులర్గా వెళ్ళే రెస్క్యూ టీమ్స్కి తోడు అదనంగా మరికొంత టీంను కూడా లోపలికి పంపిస్తామని చెప్పారు. ఈరోజు మార్నింగ్ ఎప్పుడైతే 4 o'clock ఒక టీం వచ్చిందో వెంటనే 5 o'clock లోపలికి టీం వెళ్ళింది. దాంతోపాటు 8 o'clock అదనంగా మరికొంత టీంను కూడా లోపలికి పంపించారు. సో ఈ రోజు సాయంత్రంలోగా ఆ 4 మృతదేహాలను బయటకు తీసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కూడా క్లియర్గా చెప్పింది ఆ 4 మృతదేహాలను కూడా బయటకు తీసేటటువంటి క్రమంలో కేవలం ఎముకలు మాత్రమే మిగలొచ్చు అని కూడా చెప్పారు. దీంతో ఇప్పటికే ఫోరెన్సిక్ టీంతో పాటు నాగర్ కర్నూల్, అచ్చంపేటకు సంబంధించినటువంటి వైద్య బృందం, గాంధీ ఉస్మానియాకు చెందినటువంటి ఫోరెన్సిక్ టీంను కూడా ఇక్కడికి పిలిపించారు. ఇన్ కేసు నిజంగానే ఎముకలు మాత్రమే బయటకు వస్తే ఏం చేయాలి అనే దానిపైన కూడా అధికారులు సమాయత్తం అవుతున్నారు. సో ఎవరైనా బాడీని ఐడెంటిఫై చేసే అవకాశం ఉందా అంటే వాళ్ళు ధరించినటువంటి దుస్తులు అవ్వచ్చు, లేకపోతే అక్కడ స్కిన్ లాంటి ప్రాంతం ఏదైనా ఉన్నా వాళ్ళ ఒంటిపైన ఉన్నటువంటి పుట్టుమచ్చల ఆధారంగా కానీ ఇంకేమైనా మార్క్స్ ద్వారా కుటుంబ సభ్యులు గుర్తుపడితే
టన్నెల్ వద్దనే శవ పరీక్ష నిర్వహించి వెంటనే వాళ్ళకు మృతదేహాలను అప్పగించే అవకాశం ఉంది. వాళ్ళను సొంతూరులకు చేర్చేందుకు కూడా ప్రైవేట్ అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. కానీ కేవలం ఎముకలు మాత్రమే మిగులిస్తే వెంటనే ఫోరెన్సిక్ టీం ఆధ్వర్యంలో వాటిని గాంధీకి తరలించి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా శాంపుల్స్ తీసుకొని DNA టెస్టులు చేసిన తర్వాతనే ఎవరి మృతదేహాలు ఎవరివో తెలిసిన తర్వాతనే వాళ్ళకి అప్పగించే అవకాశం ఉంది. దీని అంతటికీ మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక మిగతా 4 మృతదేహాలు TMB మిషన్కు ముందు వైపు 2, TMB మిషన్ కింద 2 ఉన్నాయి. ఇవి కూడా 7 మీటర్ల లోతు ఉన్నాయని చెప్తున్నారు. వీటిని తీయడం అసాధ్యమని కూడా NDRF చెప్తోంది. అంటే కేవలం 2 మీటర్ల లోతు తవ్వడానికే దాదాపు 2 రోజులుగా, ఇప్పటికీ 6 రోజు కూడా అవుతుంది. అంటే 2.5 రోజులుగా శ్రమిస్తే కనీసం 1/2 మీటర్ కూడా తవ్వలేనటువంటి క్రమంలో 7 మీటర్ల లోతున్నటువంటి వాళ్ళ మృతదేహాలను బయటకు తీయడం అంటే అసాధ్యమని NDRF చెప్తోంది. కానీ కుటుంబ సభ్యులకు కనీసం మనం మృతదేహమైనా అప్పగించాలి అనే ఉద్దేశంతో అటు మంత్రుల బృందం కానీ అధికారులు కూడా రెస్క్యూ టీంకు చెప్పారు. సో దీనికి వారం నుంచి మరొక 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మిగతా 4 మృతదేహాలను బయటకు తీయాలంటే మరింత సమయం పడుతుంది. ఇంతకు వాళ్ళని తీయగలుగుతారా లేదా అనేది కూడా ఇప్పుడు పెద్ద సవాల్గా మారిపోయింది రెస్క్యూ టీమ్స్కి. కానీ ఇప్పుడు ఈ 2 మీటర్ల లోతున్నటువంటి వాళ్ళ మృతదేహాలను మాత్రం ఈరోజు సాయంత్రం లేదా రాత్రి వరకు తీసే అవకాశం ఉంది. మరోవైపు వనపర్తి పర్యటనకు వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి టన్నెల్ వద్దకు సాయంత్రం 5 గంటలకు రాబోతున్నారు. తను వచ్చేందుకు ఇక్కడ హెలిప్యాడ్ను కూడా ముందు నుంచే సిద్ధంగా ఉంది. అక్కడ మరింత భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి దాదాపు 8 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు సీఎం రాలేదు, కనీసం ఇక్కడ వచ్చి సహాయక చర్యలను కూడా చూడలేదు, సమీక్షించలేదు అని కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే టన్నెల్ వద్దకు వచ్చినటువంటి BRS కూడా అదే చెప్పింది. నిన్న తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల బృందం కూడా ఇక్కడికి వచ్చింది. వాళ్ళు కూడా ఇదే ప్రస్తావించారు, సీఎం ఎందుకు రావడం లేదు అని. సో ఇదే జిల్లాకు వస్తున్నటువంటి సీఎం రేవంత్ ఇక్కడ వనపర్తికి వచ్చిన తర్వాత నేరుగా సాయంత్రం 5 గంటలకు ఇక్కడికి రాబోతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు హెలికాప్టర్లో కూడా కొద్దిసేపు క్రితమే ఇక్కడ చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం వాళ్ళతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ దగ్గర ప్రస్తుతం హెలికాప్టర్ లాంచ్ అవుతుంది. ఇక్కడ పనులు నిర్వహిస్తున్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, జైపీ, వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అంటే సీఎం వస్తున్నారనే సమాచారం ఉంది కాబట్టి వాళ్ళతో సీఎం కూడా చర్చించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం సీఎం ఇక్కడికి వచ్చిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా కొనసాగాయి, మృతదేహాలు 4 అప్పటికి తెలికి తీస్తారా లేదా, ఒకవేళ తీసిన తర్వాత వాటిని ఏం చేయబోతున్నారు, ఐడెంటిఫై చేస్తే ఏం చేస్తారు, లేకపోతే ఐడెంటిఫై చేయలేకపోతే ఫోరెన్సిక్ టీం ఆధ్వర్యంలో ఏం చేయబోతున్నారు అనే పూర్తి వివరాలపైన కూడా సీఎం ఆరా తీసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తను బై రోడ్డు హైదరాబాద్కు చేరుకుంటారని తెలుస్తుంది. దీంతో అధికారులు టన్నెల్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే మృతదేహాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. చాలామంది జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, పంజాబ్కు చెందినటువంటి 2 కూడా లోపల ఉన్నారు, పంజాబ్లో అతి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. అంటే వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం వాళ్ళ విలేజ్ నుంచి పాకిస్తాన్ కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని చెప్తా ఉన్నారు. సో అంత దూరం ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసి ఎప్పుడెప్పుడు మృతదేహం బయటకు వస్తుందా తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సో సీఎం వచ్చినటువంటి టైంలో వాళ్ళతో కూడా మాట్లాడే అవకాశం ఉంది, కుటుంబ సభ్యులను కూడా ఓదార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని రావాలా లేకపోతే క్యాంప్ ఆఫీస్లో ఉంచితే అక్కడికి సీఎం వచ్చి మాట్లాడతారనే దానిపైన కూడా అధికారులు సమాయత్తం అవుతున్నారు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ టన్నెల్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు, కొన్ని ఆంక్షలు కూడా విధించారు. టన్నెల్ వద్దకు ఇప్పటివరకు ప్రతి స్థాయి కింది స్థాయి అధికారులు కూడా అలో చేశారు. కానీ ఈరోజు టన్నెల్లో కేవలం ఎవరైతే ఉన్నతాధికారులు లేకపోతే రెస్క్యూ ఆపరేషన్స్ను లీడ్ చేస్తున్నటువంటి విభాగాలకు సంబంధించినటువంటి హైయర్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే టన్నెల్ కింది వరకు అనుమతిస్తున్నారు. రఫీ, ఎస్ రవి, మొత్తం 703 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే 120 మంది ప్రతి షిఫ్ట్కి 24 గంటల పాటు వర్క్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఆ పనులు ముందుకు కదలలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఏమంటున్నారు అధికారులు? దీనికి సంబంధించి మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు వాళ్ళతో? అధికారులు మేము సర్వశక్తిలా ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే మనం డే 1 నుంచి కూడా చూసుకుంటే ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోపే NDRF టీం ఇక్కడికి చేరుకుంది. NDRF ఎప్పుడైతే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారో అక్కడ లోపల పెద్ద ఎత్తున మట్టి కూరుకొని పోవడం, వాటర్ కూడా ఉండడంతో ఇండియన్ నేవీ కానీ, SDRF కానీ, లేకపోతే ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఇలా 6 విభాగాలకు సంబంధించినటువంటి 700 మంది మొత్తం శ్రమిస్తున్నారు. నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి.